శుభోదయం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణనాథ, నీకు పాదాభివందనం. మేము తలచిన కార్యక్రమం జనవరి 25, 2026 నుంచి నిరాటంకంగా దిగ్విజయంగా మొదటి 4 అధ్యాయాలు, వాటి యొక్క శ్లోకాలు, తాత్పర్యాలు తెలుసుకున్నాం, పఠించాం. ఈరోజు అనగా 11 ఫిబ్రవరి 2026 మొదలుకొని మేము ఈ 5వ అధ్యాయం, పంచమ అధ్యాయం కర్మయోగం కృష్ణ చైతన్య సంహిత కర్మ అను ఈ అధ్యాయంలోని ఉన్న శ్లోకాలు, మొదటి 6 శ్లోకాలు ఈరోజు చదువుకుని వాటి తాత్పర్యము తెలుసుకుంటాం. మీ సహకారానికి పాదాభివందనం చేస్తూ మేము ముందుగా ప్రారంభించబోతున్న ఈ 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలోని అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడో, అర్జునుడు కృష్ణుడికి ఉన్న సంభాషణను ఈ శ్లోకాల ద్వారా తెలుసుకుందాం. మొదటగా గణనాథుడికి నమస్సుమాంజలి. శ్లోకం 1. అర్జున ఉవాచ సంసన్యాసం కర్మణాం కృష్ణ పునరోగ్యం చ సంససి శ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఈ శ్లోకం యొక్క అర్థము మనం ఈ విధంగా చదువుకోవచ్చు. అర్జునుడు ఏమని పలికాడంటే, ఓ కృష్ణ, మొదట నీవు నన్ను కర్మత్యాగము చేయమని తెలిపితి. ఇప్పుడు తిరిగి భక్తియుక్త కర్మమును ఆదేశిస్తుంటివి. ఈ రెండింటిలో ఏది మిక్కిలి శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయంగా తెలపమని అర్జునుడు కృష్ణుణ్ణి వేడుకొనెను. భగవద్గీతలోని ఈ 5వ అధ్యాయంలోని భగవానుడు శుష్క మనోకల్పము కంటే భక్తితో చేయబడు కర్మ శ్రేయస్కరమని చెబుతుండెను. ఈ కర్మ యొక్క దాని యొక్క అర్థము, దాని యొక్క తాత్పర్యము మనం ఈ నిశితంగా పరిశీలిస్తే వాటిని ప్రాథమిక జ్ఞానము మరియు భౌతిక దేహములో ఆత్మ బంధించబడిన విధానము, బుద్ధి యోగ లేక భక్తి యొక్క సేవలో ఈ భౌతిక బంధనముల నుండి విడివడు విధానము కూడా ఈ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. జ్ఞానస్థితిలో నెలకొని ఉన్న వ్యక్తి చేయవలసిన విధులేవీ ఉండవని 3వ అధ్యాయంలో తెలుపబడెను. అన్ని రకములైన యుద్ధ కర్మలు చివరకు దివ్య జ్ఞానంలోని పరిసమాప్తి చెందునని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయంలో బోధించెను. కానీ పరిపూర్ణ జ్ఞానమయ స్థితిలో నెలకొని యుద్ధము చేయుమని 4వ అధ్యాయపు చివరన భగవానుడు అర్జునునకు ఆదేశించినని మనం ఈ శ్లోకం ద్వారా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ దిస్ చాప్టర్ 5, కర్మ సన్యాస యోగ, కర్మయోగం శ్రీకృష్ణ చైతన్య సంహిత కర్మ. Arjuna is still confused between two paths: the path of renouncing all actions like sannyasa and the path of the performing actions without attachment, karma yoga. Krishna clarifies that while both led to the same goal, the path of the selfless action is more practical and easier to follow. If you consider the verse 1 of Arjuna's question to Lord Krishna, the Arjuna said, "Oh Krishna, first of all you ask me to renounce work, and then again you recommend work with devotion. Now will you kindly tell me definitely which of the two is more beneficial?" This was the point raised in the
first verse of the chapter 5, Karma Sannyasa Yoga of Bhagavad-gita. మనం రెండో శ్లోకం 5వ అధ్యాయంలోని చూద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయ సకారౌభౌ తయోస్తు కర్మ సత్కారయోగో విశిష్యతే. దీని రెండో శ్లోకం 5వ అధ్యాయం రెండో శ్లోకం కర్మయోగం కృష్ణ చైతన్య సంహిత కర్మ అను ఈ అధ్యాయంలో రెండో శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, దేవాది దేవుడు ఇట్లు సమాధానమిచ్చెను. కర్మత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ రెండులను ముక్తిగా శ్రేయోదాయకులమై, కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటెను భక్తియుక్త సేవలో కూడిన ధర్మమే ఉత్తమమైనదని, అదేవిధంగా శ్రీమద్భాగవతము 5.5 నుంచి 4-6లో ఈ విధంగా చెప్పబడి ఉంది. ఎట్లాగంటే, నూనం ప్రమత్తః కురుతే వికర్మ యదింద్రియా ప్రీతయః అప్రుణోతి నసాధు మన్యేయత ఆత్మనో యమసన్నపి క్లేశద అసదేహ పరాభవస్తావధో భూతజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్కృతి యస్తాదవదిదం మనో వై కర్మాత్మకం హేన శరీరబంధం ఏవం మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యాయాత్మానున్యతే పదీయమానే ప్రీతిరత్నా యావన్మయీ వాసుదేవానముచ్యతే దేహాయోగేన తావత్. మానవులు ఇంద్రియ భోగముల పట్ల మిక్కిలి ఆసక్తులై ఉందురని, దుఃఖపూరితమైన ఈ ప్రస్తుత దేహం పూర్వజన్మ కర్మాఫలము లభించిందేనని వారెరుగరు. ఈ దేహము తాత్కాలికమైనది అయినను జీవులకు ఎల్లప్పుడూ అనేక రకములైన బాధలను కలిగించును. కనుకనే ఇంద్రియ భోగము కొరకు వర్తించుట సరికాదు. మానవుడు తన నిజస్థితిని గూర్చి ప్రశ్నించనంత కాలము అతడు జీవితంలో పరాజయం పొందినట్లుగానే భావించును. ఇది రెండో శ్లోకం యొక్క మనం తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చును. తర్వాత ది సెకండ్ వర్స్ ఆఫ్ ది చాప్టర్ 5, కర్మయోగం కృష్ణ చైతన్య సహిత కర్మ. ది సుప్రీం లార్డ్ సెడ్, ది రెన్యుయేషన్ ఆఫ్ వర్క్ and work in devotion are both good for liberation, but of the two, work in devotion service is better than renuation of work. ఇప్పుడు మూడో శ్లోకంగా మనం చదువుకోవలసింది, జ్ఞేయః సనిత్యః సన్యాసీ యో ద్వేష్టి న కాంక్షతి నిర్బంధోద్వోహి మహోబాహో సుఖం బంధాత్ పృతముచ్యతే. ఈ మూడో శ్లోకం యొక్క తాత్పర్యం మనం తెలుసుకున్నటకు, మహాబాహువులు గల ఓ అర్జునుడా, కర్మఫలములను ద్వేషించుట గాని వాంఛించుట గాని చేయనివాడు నిత్య సన్యాసిగా తెలపబడును. ద్వంద్వముల నుండి విడివడి అట్టి వ్యక్తి భౌతిక బంధములను సులభముగా అధిగమించి పూర్తిగా విముక్తుడగునని మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చని మనకి ఈ సందర్భంగా మనకు తెలుస్తుంది. The verse 3 implies that one who neither hates nor desires the fruits of his activities is known to be always a renuent. Such a person, free from all
dualities easily and overcome material bondage and is completely liberated, O mighty armed Arjuna. This was the synopsis of the verse 3 of the chapter 5 from 1 to 5 verses. ఓకే, ఇప్పుడు 4వ శ్లోకంగా మనం 5వ అధ్యాయం కర్మయోగం కృష్ణ చైతన్య సహిత కర్మ అని మనం చెప్పుకుంటున్న ఈ అధ్యాయం భాగంలో 4వ శ్లోకం. సాంఖ్యాయోగౌ పృథగ్లాల్బః ప్రవదంతి నా పండితాః ఏకమప్యస్థితాః సమ్యగ్భూయోర్విందంతే ఫలం. ఈ 4వ శ్లోకం మనకి తెలియచేస్తున్నది ఏమనగా, మనం తెలుసుకోవలసింది తెలిపేది కూడా కేవలం అల్పజ్ఞులే భక్తియుక్త సేవను కర్మయోగము భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మకంగా అధ్యయనమునకు సాంఖ్యమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కానీ ఈ 2 మార్గములలో ఏ ఒక్కటైనా దానిని సమగ్రముగా అనుసరించు మానవుడు రెండింటి ఫలములకు పొందగలడని నిజమైన పండితుడు చెప్తుందురు. 4th verse of chapter 5 Karmayogam Krishna Chaitanya Samhita Karma implies that only ignorant speak of devotional service, which is nothing but Karma Yoga, as being different from the analytical study of the material world, which is implies that Sankhya, those who are actually learned, say that he who applies himself well to one of these paths achieves the results of both. Okay, so this is the 4th verse meaning. 5వ శ్లోకం యొక్క తాత్పర్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 5వ శ్లోకం. యంత్సాఖై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకాం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి. ఇది 5వ శ్లోకం యొక్క తాత్పర్యంలో మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సాంఖ్యతత్వపు విశ్లేషణాత్మకమైన అధ్యయనం ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారా కూడా పొందబడునని ఎరిగి అట్టి సాంఖ్య మరియు భక్తి యోగము రెండింటిని ఒకే స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించువాడు యథార్థ దృష్టి కలిగిన వాడగును అని మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. 6వ శ్లోకం మనం తెలుసుకోబోతున్నాం. 6వ శ్లోకం దాని ముందు verse 5 implies that one who knows that the position reached by means of analytical study can also be attained by devotional service, and who therefore sees analytical study and devotional service to be on same level, sees things as they are. This is the 5th verse of the chapter 5 meaning. ఇప్పుడు 6వ శ్లోకం ఈ వీడియోలో చివరి శ్లోకంగా మనం ముందే చెప్పుకున్నాం కదా 6 శ్లోకాలు అని. ఇది 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః యోగయుక్తో మునిర్బహ నచిరేనాతిగచ్చతి. ఈ 6వ శ్లోకం
5వ అధ్యాయంలోనే కర్మయోగం కృష్ణ చైతన్యం సహిత కర్మ అనే ఈ 6వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ బాహుడమైన అర్జున, భక్తియుక్త సేవలో నెలకొనబడి ఉన్న కేవలం కర్మలనన్నింటినీ త్రుజించుట ద్వారా ఎవరునూ సుఖమును పొందలేరు. కానీ భక్తియుక్త సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందగలడు అని ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. The 6th verse of the chapter 5, which implies that merely renouncing all activities without serving the Lord in devotion cannot make one happy. But a thoughtful person engaged in devotional service can achieve the supreme without delay. So, key takeaway from this chapter, first 6 verses are practically over theory. Krishna explains the dropping everything, sannyasa, and sound spiritual. Doing your duty without attachment, karma yoga, is a superior because it is more sustainable for human nature. The second key takeaway is definition of monk: likes and dislikes, raga, dvesha, and unity of paths, the debate between the knowledge and action, and benefits of both that discussed. And the last one is the speed of progress. Dukkham is a painful or the difficult, and yoga yukta, connected to the divine, reaches the peace much faster. These are the six verses of the chapter 1 of the chapter 5 of the first 6 verses. We can take all these after, Krishna discussed with Arjuna, when Arjuna was still confused between two paths, and the path of renouncing all actions, sannyasa, and the path of performing actions without attachment, karma yoga. So this was the main thought process from the karma sannyasa yoga of the chapter 5 first 6 verses. ఇది ఇంతటితో మనం ఈ 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలోని మొదటి 6 శ్లోకాల యొక్క సారం, తాత్పర్యం తెలుసుకున్నాం. వచ్చే వీడియోలో మరికొన్ని శ్లోకాలు మనం చదువుకొని దాని యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళామితంతో, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.